కానిస్టేబుల్ ఈవిని తీసుకెళ్ళండి. ఓ, మొత్తానికి దండుపాళ్యం బ్యాచ్ లాగా అందరూ కలిసికట్టుగా వచ్చేశారన్నమాట. శభాష్. ఇంకే, మీ అందరికీ కావలసినట్టుగానే ఉన్నాను కదా ఇప్పుడు. కళ్ళు చల్లబడే ఉంటాయి. అంటే ఏంటి? అసలు నువ్వు ఏ తప్పు చేయలేదు, అందరం పని కట్టుకుని నిన్ను అరెస్ట్ చేయించాము అంటావు, అంతేనా? ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాద ఇవ్వకపోగా నోటికొచ్చిన మాటలతో చిత్రవద చేసి చివరికి వాడి రక్తాన్నే కళ్ళ చూసావు. కన్న కూతురి కాపురంలో నిప్పులు పోయడానికి సిద్ధపడ్డావు. అసలు ఆడపిల్ల తల్లివేనా నువ్వు? నువ్వు చేసిన పనికి ఏం చేసినా తప్పులేదు. నేను చేసిన పనా? మీరేం చెయ్యకుండానే, అగ్గి రాజేయకుండానే ఒక చిన్న సమస్య ఇంత పెద్ద అగ్నిగుండంలాగా మారిందా? సీమంతం రోజు జరిగింది మనసులో పెట్టుకుని అంతా కలిసికట్టుగా ఇదంతా చేశారు అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. తార కూతురు తార దగ్గరే ఉంది కదా, ప్రతాపం చూపించుకోవడానికి. కనీసం దాని కూతురు కూడా మా దగ్గర లేదే అని కడుపు మంటతో కావాలని కళ్లల్లో నిప్పులు పోసుకొని చేశారు. చూసావా స్వీటీ, అంతా కలిసి కుట్ర పన్ని మన పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. పైగా ఇక్కడ తప్పులన్నీ మనమే చేశావంట. ఇందాకేమంది ఈవిడ? నేను నీ బతుకులో నిప్పులు పోయడానికి సిద్ధపడ్డానంట. ఇక్కడే అర్థం కావట్లేదా స్వీటీ? వీళ్ళు నా నుండి నిన్ను ఎలాగైనా దూరం చేయడానికి ఎంత పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారో చూడు. తారాగారు, మిమ్మల్ని హిమ నుంచి దూరం చేయాలన్న ఉద్దేశం ఇక్కడెవరికీ లేదండి. వాళ్ళ మధ్య ఏర్పడిన దూరం పోగొట్టి వాళ్ళని ఒక్కటి చేయాలని ఆశిస్తున్నాం, కానీ ఒక తల్లి నుంచి బిడ్డని వేరు చేయాలని కాదండి. ఇంక చాలా ఆపుతావా? నువ్వు నీ మాయ మాటలు ఎంత విషపూరితంగా ఉంటాయో నాకు తెలీదనుకుంటున్నావా? నా నుండి నా స్వీటీని దూరం చెయ్యాలని నువ్వు ప్లాన్ చేసావు కాబట్టే మీ అన్న సాగర్తో కలిసి మా ఇంటికొచ్చి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశావు. బలవంతంగా నా కూతుర్ని ఇష్టం లేకుండానే వాళ్ళింటికి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. నువ్వే గనక నా ఇంటికొచ్చి అంత గొడవ చేసుండకపోతే ఈరోజు నేనిక్కడికొచ్చుండేదాన్నే కాదు. చెయ్యాల్సిందంతా చేసేసి ఇంకా సిగ్గు లేకుండా మీరేదో మంచివాళ్లు, తప్పు మొత్తం నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. తారగారు, తప్పుగా అర్థం చేసుకుని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదండి. ఆ రోజు పద్ధతిగా కూర్చుని మాట్లాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేదే చెప్పండి? ఎంత చెప్పినా ఎవరూ మాట వినలేదు. అనవసరంగా గొడవలు పెంచుకున్నారు. గొడవలు మేం పెంచుకోవడం కాదు రాణెమ్మా. వాళ్ల పక్కనే ఉండి మీరు వాళ్ళని గిల్లితేనే కదా ఇదంతా జరిగేది. అది మాకు తెలీదా? ఏదో పెద్ద మంచిదానిలో వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నావు. నిజంగా తమరు అంత మంచి మనిషి అయ్యుంటే అసలు సీమంతం రోజే ఏ గొడవ జరగకుండా మీ వాళ్ళకి సర్ది చెప్పుకొని ఉండేవాళ్ళు కదా. ఏ ఆ రోజెందుకు మీ చెల్లిని ఆపలేదు మరి? అత్త అని కూడా చూడకుండా అంతమందిలో మీ వాడు నా మీద చేయి చేసుకుంటే నువ్వు ప్రేక్షకురాల్లా వెనకుండి చూస్తూనే ఉన్నావు. ఆ రోజు లేవన్నోరు ఇప్పుడెందుకు లేస్తుంది? ఆ రోజు మా వైపు తప్పుంటే మా అక్కే కాదు, ఎవరైనా తప్పు మాదే అనేవాళ్ళు.
కానీ ఎవరూ ఏమీ అనలేదు అంటే ఏంటర్థం? అక్కడ నీ వైపు తప్పు లేదని కాదు, అది మీ ఇల్లు కాబట్టి, మీ ఇంటికొచ్చి మీకు బుద్ధి చెప్తే అసహ్యంగా ఉంటుంది కాబట్టి. అసలు ఆ రోజు గొడవలో నువ్వు నా కూతురి మీద చేయి చేసుకున్నావు కాబట్టే మాటలతో సర్దుకుపోయే సమస్య చేతల వరకు వచ్చింది. ఆడపిల్ల తల్లిగా కూతురు బ్రతుకు ఏమైపోతుందని కూడా చూడకుండా కూతురు అత్తగారైన నా మీదే చేయి చేసుకున్నావు. అసలు ఎంత పొగరు కండకవరం లేకపోతే ఆడదానివన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తావు. ఏయ్ ఏయ్, ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఏ ఆడపిల్ల తల్లినైతే మీ ముందు తల దించుకొని ఉండాలా? మీరేం చేసినా గంగిరెద్దులా తలూపుతూ ఉండాలా? తల పొగరు మీది, కండ కావరం మీది. ఇక్కడ జరిగిన ప్రతి తప్పు మీదే మీదే మీదే. తారాగారు, కాస్త ఆగండి. ఇక్కడ తప్పు మీదంటే మీదని ఒకరినొకరు నిందించుకుంటున్నారు కానీ జరిగిన తప్పు వెనక కారణం ఏంటి అని మీ అందరి మనసాక్షికి తెలీదా? ఇలా ఒకరి ఆహాన్ని ఒకరు దెబ్బతీసేలా మాట్లాడుకుంటూ ఉంటే నీటి బొట్టు లాంటి సమస్య సముద్రమంత అయిపోతుంది. కలిసి బ్రతకాల్సిన వాళ్ల కాపురం అర్ధాంతరంగా మునిగిపోతుంది. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం? మీలో మీరు తగ్గితే తప్పేంటి? రాధా, తగ్గాలంటే వాళ్ళని తగ్గమను. ఆ సలహాలు నాకివ్వద్దు. వాళ్ళిష్టానుసారం ప్రవర్తిస్తే పడుండాల్సిన గతి నాకు లేదు, నా కూతురికి లేదు. రాధాబాబు, చూశారుగా మీరే. ఇలా మాట్లాడితేనని ఏమనాలి? అయినా పడుండాలి, ఎదురు పడితే నిలబడి ఉండాలి అని మేమేమైనా కండిషన్లు పెట్టామా ఏంటి? ఆవిడే కదా మమ్మల్ని తక్కువ చేసి విలువలు తీసేసి మరీ మాట్లాడుతోంది. ఆవిడే కదా. అంతెందుకు, మీరుండగానే కదా ఇంటల్లుడితోనే మీ అమ్మనొచ్చి నా కాళ్ళు పట్టుకోమని చెప్పు అనిందంట. పది మందిలో మీ అమ్మ నన్ను ఏ చేత్తో కొట్టి అవమానపరిచిందో అదే చేత్తో అదే 10 మందిలో నా కాళ్ళు పట్టుకొని తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పించు. అప్పుడే నా కూతుర్ని కాపురానికి పంపిస్తాను అని కూడా చెప్పిందంట. ఈ ఒక్క మాట సరిపోదా బాబు? ఈవిడ ఎంత గొప్పదో చెప్పడానికి. ఈవిడ కూతురి జీవితాన్ని చక్కదిద్దుతుందా? ఎస్ఐ గారు, ఇక మాటలతో అనవసరం అండి. ఈవిడ నా కొడుకుని రక్తం వచ్చేలా కొట్టింది. అటెంప్ట్ మర్డర్ కేసులో సెల్లో వేయండి. అప్పుడు గాని ఈవిడికి మేం పడ్డ అవమానం విలువేంటో అర్థం అవుతుంది. ఎస్ఐ గారు చెప్పింది కదా, అలాగే చేయండి. భయపడి వాళ్ళకి తగ్గాల్సిన అవసరం నాకు లేదు. తర్వాత ఏం చెయ్యాలో, నేనే తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్, ఈవెంట్ తీసుకెళ్ళండి. అవసరం లేదు. అమ్మా, అన్నయ్య, మా అమ్మ జైల్లో పెట్టొద్దని చెప్పన్నయ్య. ఎస్ఐ గారు, మా అమ్మ ఏ తప్పు చేయలేదండి, తను వదిలేయండి. అత్తయ్య గారు ప్లీజ్, మీకు దండం పెడతాను, మా అమ్మని అలా అవమానించకండి ప్లీజ్. నువ్వు ఇలా ఏడిస్తే మీ అమ్మ మాకు చేసిన అవమానం పోతుందా? వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య గారు ప్లీజ్, అత్తయ్య గారు అర్థం చేసుకోండి అత్తయ్య గారు. ఎస్ఐ గారికి చెప్పండి అత్తయ్య గారు. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. హిమా, ఊరుకోమ్మా.
సువర్ణ, ఏంటిదంతా? అందరం కావలసిన వాళ్ళమే కదా. ఇలా కక్ష సాధింపులతో ఏం సాధిస్తావు చెప్పు? జరిగిందేదో పొరపాటుగా జరిగిపోయింది. అన్నీ మర్చిపో సువర్ణ. భలే చెప్తున్నాం అక్క, పొరపాటున జరిగిపోయింది అని. ఆవిడకి మొదటి నుంచి మేమంటే చిన్న చూపే. ఆ చిన్న చూపుతోనే మమ్మల్ని తొక్కి పట్టాలని కూతురు సీమంతం అడ్డు పెట్టుకొని మరీ గొడవ చేసింది. అంతేకాని ఏది పొరపాటున ఏమీ జరగల. పిన్ని, ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. అనవసరంగా గొడవ పెద్ద చేయకండి. దీని మీద సాగర్, హిమ జీవితం కూడా ఆధారపడి ఉంది. ఇవన్నీ నాకు కాదు, వెళ్ళి ఆవిడకి చెప్పు. నేనిప్పుడు చేసిన దాంట్లో తప్పే లేదు. నన్నెవరూ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రేయ్ రండ్రా. మేడం, మిమ్మల్ని ఇలా కటకటాల వెనుక చూడడం చాలా కష్టంగా ఉంది మేడం. చూసే వాళ్ళ కళ్ళకి కష్టంగా అనిపించొచ్చు, కానీ నా వరకు నా ప్లాన్ అనుకున్నట్టే వర్కౌట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చూసావా, నా కూతురు నా కోసం ఎలా విలవిల్లాడిపోతుందో. వలవలా ఏడ్చి అలా పూర్తిగా స్వీటీని మీ అన్నయ్య సాగర్కి దూరం అయ్యేలా చేస్తుంది. నాకు కావాల్సిన రిజల్ట్ తెస్తుంది. అమ్మా, మీవేమైనా ఉంటే బయట మాట్లాడుకోండి. కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. అయినా ఇందులో నువ్వు బాధపడాల్సిన పనేమీ లేదు శిఖరా. నా పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేయి. వెళ్ళు. అన్నయ్య, మా అమ్మని వెంటనే బయటికి తీసుకురా అన్నయ్య. పాపం తన్నక్కడ అలా చూస్తుంటే బాధగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు హిమా. నేను లాయర్ గారితో మాట్లాడి బెయిల్కి ఏర్పాట్లు చేస్తాను. మమ్మీ వచ్చేస్తుంది, డోంట్ వరీ. హలో సార్. హలో సార్. రాధా గారు, హౌ ఆర్ యూ సార్? యా, ఐఎమ్ గుడ్ అండి. ఏంటి సార్ చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? మీ హెల్ప్ కావాలి సార్. షూర్ సార్, చెప్పండి. ఎనీ లీగల్ ఇష్యూస్? అంటే అది తారా గారిని పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అటెంప్ట్ టు మర్డర్ మేడం. ఓకే రాధా గారు, యాక్చువల్గా టుడే హాలిడే కదా, బెయిల్ తీసుకోవడం కుదరదు. ఈ వన్ డే వెయిట్ చేయాలి. రేపటి వరకంటే సార్, వేరే ఏదైనా రూట్ ఉంటే ట్రై చేయండి. వేరే ఛాన్స్ ఏం లేదు రాధా గారు, ఈ ఒక్కరోజు ఆగాల్సిందే. లేదంటే ఎవరైతే కేసు పెట్టారో వాళ్లే స్టేషన్కి వెళ్ళి కేసు వాపస్ తీసుకోవాలి. అలాగే లాయర్ గారు, నేను మీకు మళ్ళీ టచ్లోకి వస్తాను. షూర్ రాధా గారు. హిమా, విన్నావు కదా, వన్ డే వెయిట్ చేయక తప్పదంటున్నారు. లేదంటే వాళ్ళు కేసు వాపస్ తీసుకోవాలంట.
ఇప్పుడేం అర్థం కావట్లేదు హిమా. సువర్ణ, ఏంటి ఇది? అసలు నువ్వేం చేసావో అర్థమవుతోందా? ఏంటక్క, దేని గురించి మాట్లాడుతున్నావు? తారా గురించి సువర్ణ. సంబంధాలు కలుపుకున్నప్పుడు కుటుంబాల మధ్య మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ సర్వసాధారణమే సువర్ణ. ఆ మాత్రానికే పోలీస్ స్టేషన్లు, కేసులు అంటూ సమస్యని మరింత పెద్దది చేసుకోవాలా? చిన్న విషయాన్ని పెద్దది చేసింది ఎవరక్కా? ఆ తారా కాదా? పిల్లనిచ్చిన చోట ఒక అడుగు తగ్గి ఉంటే తప్పేంటి అన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మర్యాద మరచి డబ్బు పొగరుతో మాట్లాడితే వాంచం తల్లి అంటూ ఆవిడ ముందు తలదించుకోవాలా? సరే, ఆవిడ కంటికి ఆవిడ మర్యాదకి మేం సరిపోము. కనీసం కూతురు మెళ్ళో తాళి కట్టి కాపురం చేస్తున్న ఇంటి అల్లుడు కూడా కనబడలేదా ఆవిడికి? సెక్యూరిటీ వాడితో నా కొడుకుని బయటికి గెంటించాలని చూసిందక్క ఆ తారా. చివరికి ఇప్పుడు ఎంత పని చేసిందో నీకు తెలీదా? ఏమే, వాడితో కలిసేగా వెళ్ళావు అక్కడికి? మాట్లాడవే. బిడ్డని రక్తం వచ్చేలా కొట్టి పంపించింది ఆ తారా. ఇప్పుడు చెప్పక్క, విషయాన్ని పెద్ద చేసిందెవరో? నా కొడుకు రక్తాన్ని కళ్ళ చూసిన దాని మీద పోలీస్ కేసు పెట్టకుండా పోనీలే వియ్యపురాలే కదా అని పట్టించుకోకుండా వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు? పిన్ని, ఆవిడ చేసింది తప్పు కాదు అని మేమెవరూ అనడం లేదు. కానీ ఇలా పోలీస్ కేసులలో అటు వాళ్ళ కుటుంబము ఇటు మన కుటుంబం ఎందుకు అల్లరి పాలవ్వడము అంటున్నాను. వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే ఇది పెద్ద విషయమేం కాదే. ఎవ్వరు ఏమనుకున్నా, నన్ను దోషిలా నిందించినా సరే నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఆ తారకి తగిన శాస్తి జరగాల్సిందే. అత్తయ్య గారు, ప్లీజ్ అంత మాట అనకండి. మా అమ్మ వల్ల మీరు పడిన ఇబ్బందికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అత్తయ్య. మా అమ్మని అలా ఇబ్బంది పెట్టకండి. కేసుని విత్డ్రా చేసుకోండి అత్తయ్య గారు. ఏంటమ్మా, కేసుని విత్డ్రా చేసుకోవాలా? మీ అమ్మ మాకు చేసిన అవమానాన్ని విత్డ్రా చేసుకుంటుందా చెప్పు. అప్పుడు ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాను. అయినా ఏంటే నువ్వు అక్కడ నీ మొగుణ్ణి నీ తల్లి అంత హీనంగా చూసినా పట్టించుకునే దిక్కులేదు గాని అమ్మకేదో అయిపోయిందనగానే ఓ ఎగేసుకుంటూ వచ్చేసావు. చిచ్చే, అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చావే ఇక్కడికి? కేసు విత్డ్రా చేసుకోవాలంట. కేసు కొద్దిగైనా బుద్ధి లేకపోతే సరే. అత్తయ్య గారు ప్లీజ్ అండి, ఇంట్లో జరిగిన గొడవ మన రెండేళ్ల మధ్య ఉంటుంది. కానీ మీరిలా మా అమ్మని జైలుకి పంపిస్తే ఆ అవమానం తననెక్కడ తలెత్తుకోకుండా చేస్తుందండి. అర్థం చేసుకోండి. ఏం పర్వాలేదు హిమా, నేనెందుకు అర్థం చేసుకోవటం? మీ అమ్మకి బోలెడంత డబ్బుంది కదా, ఆ డబ్బుతో అవమానాలన్నీ తుడిచేసుకోమను, సరిపోతుంది. అంతేకాని కేసు వెనక్కి తీసుకోండి, మీరే వెనక్కి తగ్గండి అంటూ మమ్మల్ని ఇంకా ఇంకా తగ్గించే ప్రయత్నం చేయకండి ఎవరు.
అయినా మీ అమ్మ నువ్వు మాకు చేసింది చాలు వెళ్ళిక్కడి నుంచి. అమ్మంట అమ్మ